సో ప్రసాద్ ఐమాక్స్ కి అదే విధంగా అల్లు అర్జున్ కి ఏంటి గొడవ, ఎందుకు ప్రసాద్ ఐమాక్స్ లో పుష్ప 2 సినిమా ఆడలేదు? సో ప్రజెంట్ అందరిలో కూడా ఇది బిగ్గెస్ట్ డౌట్ అన్నమాట. ఎందుకంటే ఏ పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా అలా ఫస్ట్ సినిమా ఎక్కడ చూడాలనుకుంటారు? ప్రతి ఒక్కరు కూడా ప్రసాద్ ఐమాక్స్ లో చూడాలనుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్క్రీన్ క్వాలిటీ కావచ్చు, బిగ్ స్క్రీన్, అదే విధంగా అందులో ఉండే అన్ని చూసేటి కావచ్చు, తినేటివన్నీ కూడా తక్కువ ధరకు దొరుకుతాయి. కాబట్టి అందరూ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐమాక్స్ కి ఇస్తారు. కాకపోతే ఇంత పెద్ద సినిమా ప్రపంచవ్యాప్తంగా 12,500 థియేటర్లో ఆడిన సినిమా ఈ ఒక్క ప్రసాద్ ఐమాక్స్ లో ఎందుకు రాలేదని చాలా మంది కూడా డౌట్ పడుతున్నారు. సో దీనికి రీజన్ ఏంటంటారు? ఒకటి, ప్రసాద్ ఐమాక్స్ నిన్న మొన్న వచ్చిన త్రిబులే కాదు, ఏఎంబి మాల్ కాదు, అది ఎన్నో సంవత్సరాలు ఫస్ట్ ఐమాక్స్. నిజానికి హైదరాబాద్ లో అసలు దీనికంటూ ఒక హిస్టరీ, ఒక చరిత్ర ఉంది. మీరు ఏ సినిమా అన్నది ఓల్డ్ సినిమాస్ లో చూసినా కూడా దీనికి సంబంధించి ఉంటది. అండ్ ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ పబ్లిక్ బైట్స్ ఏవైతే తీసుకొని వస్తారో, మనం యూట్యూబ్ లో గానీ లో చూస్తూ రివ్యూస్ ఇస్తారు కదా, అందులో 90% ఒకనొక టైంలో మంచి జెన్యూన్ గా ఉండేటివి. ఇప్పుడు కొంచెం డబ్బులు తీసుకున్నా కానీ ఒక మంచి జెన్యూన్ గా ఉండేటివి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పాతది, ఇంకోటి జనాలు నమ్మే థియేటర్, అండ్ మెయిన్లీ అక్కడ దగ్గరలో ట్యాంక్ బండ్ ఉంటది, అన్ని ఆ సరౌండింగ్స్ అనేది ఒక మంచి పర్ఫెక్ట్ లొకేషన్ అన్నమాట. ఒక పిక్నిక్ వెళ్ళి మంచిగా ఫ్యామిలీతో తిరిగి సినిమాకి వెళ్ళి తినేసి మంచి ప్లేస్. మరి అక్కడ వాళ్ళు ముందు నుంచి కూడా ఇదేం ఫస్ట్ ఏం కాదు, ఏ సినిమా వచ్చినా కూడా 47.5% తీసుకుంటున్నారు కమిషన్ తీసుకొని, మిగతా పర్సెంట్ అంతా ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి అందరికి ఇచ్చేస్తారు. అయితే మిగతా ఇప్పుడు ఐనాక్స్ గానీ, పివిఆర్ మనీ, ఈరం మంజిల్, పంజాగుట్ట మాల్ గానీ, జీవీకే, ఇవన్నీ కూడా ఇందులో కూడా మనకి థియేటర్స్ ఉంటాయి కదా, అందులో మాత్రం 45% తీసుకుంటారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర వాళ్ళ మెంబర్స్ దగ్గరకు వచ్చి, మేము ఇంత ఇవ్వము, మేము మిగతా వాళ్ళకి ఎంత ఇస్తున్నాం, మేము అంతే ఇస్తాము అని చెప్పేసి అడిగారట. కానీ వీళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే అవసరం లేదు, వాళ్ళు దిగజారిపోవాల్సిన అవసరం ఏంది? మీకు ఇష్టం ఉంటే ఉంచుకోండి, లేకపోతే నాకు కాదు మీకే లాస్, నాకు మీ సినిమా కాకపోతే ఇంకో 10 సినిమాలు వస్తాయి అనేది వాళ్ళ నమ్మకం. అయితే మైత్రి మూవీ మేకర్స్ ఏంటంటే సరే ఒక్క థియేటర్ కి ఏం పోతుంది అనుకున్నారు. నిజానికి ఈ ఒక్క థియేటర్ లో వచ్చుంటే పర్ డే 80 కోట్లు ఇక్కడే వచ్చాయి. అంత అంటే పర్ డే కాకపోతే ఫస్ట్ సినిమా, ఫస్ట్ టికెట్, ఫస్ట్ షో ఎక్కడ చూడాలంటే ఖచ్చితంగా ఐమాక్స్ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 days 1 week అయింది అనుకోవచ్చు, 1 week to 8 days అయింది. సో ఈ డేస్లలో కలెక్షన్ 1000 crores దాటింది. దీంట్లో ఉండుంటే ఇంకో 100 కోట్లు ఎక్స్ట్రా యాడ్ అయ్యేమో, ఎవరికి తెలుసు. ఖచ్చితంగా 8 days లో మిగతా థియేటర్స్ తో పోలిస్తే 900 crores అంటున్నారు, 1000 crores అయిపోయాయి. అదే కదా. సో మరి ఇంత కలెక్షన్ సంపాదించగలిగిన పుష్ప 2 ఇంత చిన్న సిల్లీ మిస్టేక్ ఎట్లా మర్చిపోయింది? ఒక థియేటర్ అని చెప్పేసి ఎందుకు తీసిపారడం? కొన్ని సీన్స్ అయిపోతాయి కదా స్క్రీన్స్ మనకి. ఇప్పుడు మహా అంటే ఒక 47 షోస్ అనుకుంటా, మొత్తం మనకి ఒక 6 to 7 థియేటర్స్ ఉంటాయి. అందులో 3 ఇచ్చినా కూడా 3x3, మొత్తం 3x4 షోస్, లేకపోతే 5 షోస్, వీళ్ళకి 6 ఇచ్చారు. అట్లా కౌంట్ చేసుకున్నా కూడా మనకు చాలా షోస్ పోగొట్టుకున్నారు వీళ్ళు. ఇంకోటి ఐమాక్స్ దగ్గర ఆ ఏరియాలో ట్యాంక్ బండ్, లకడీ కప్పుల్, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ప్రిఫర్ చేసేది దాన్నే. దాని తర్వాతనే ఇటు వేరే దిక్కేమో ఆలోచిస్తారు. అటువంటిది ఇప్పుడు అందరూ కూడా అరే ఇప్పుడు కొత్త థియేటర్ ఏది చూడాలా, అండ్ కొంతమంది చూడని వాళ్ళు కూడా ఉన్నారు. లైట్లే ఇంకేం చూస్తాము, ఐమాక్స్ లో లేదంట కదా, మళ్ళీ చూసుకుందాంలే వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ఇదైతే తప్పనే. అంటే వాళ్ళు ఒక జస్ట్ 2% కోసము ఒక ఆశపడ్డారు, కానీ ఇన్ని కోట్లు నష్టపోయారని ఎవరు కూడా గుర్తించలేదు. వాళ్ళకి అర్థం కూడా దురాశపడ్డారని చాలా మంది అంటున్నారు. సో మొత్తానికి అయితే రీజన్ ఇది అనమాట, 2% దగ్గర వాళ్ళు 2% కుదరలేదు. నిజంగా 2% ఇస్ వెరీ స్మాల్ నంబర్. బట్ డబ్బులు వాళ్ళకి ఎక్కువ కావాలనుకున్నారు, ప్రమోషన్స్ అన్నిటికీ. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరికి పుష్ప పార్ట్ 1 లో కూడా గొడవ వచ్చింది. బట్ అప్పట్లో ఇంకా సరే ఎందుకు తలకాయ నొప్పి అని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఇంకోటి వీళ్ళకి పొగర ఎక్కువైంది. అంటే పుష్ప పార్ట్ 2కి నేను అడగడం ఏంటి, నీకు నువ్వే నన్ను అడగాలి ఇట్లా. అయితే దీని గురించి వాళ్ళు వెళ్ళి మల్టీప్లెక్స్ అసోసియేషన్ దగ్గర కూడా మాట్లాడారు. బట్ నథింగ్, అంటే ఇంకేం వర్క్ అవ్వలేదు. వాళ్ళు అంతే ప్రైస్ ఉంచుతాము, మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే చిన్న సినిమాలు తీసుకుంటామని చెప్పి డైరెక్ట్ ముఖం మీద చెప్పేశారు.